జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో విశాఖపట్నం నార్త్లో వివి లక్ష్మీనారాయణ గారు గెలిచే అవకాశం ఉందా? అసలు ఆయనకి అనుకూలమైనటువంటి అంశాలేంటి, ఆయనకి ప్రతికూలమైనటువంటి అంశాలేంటి అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి నాయక్ గారు, హాయ్ అండి. హాయ్, జై భారత్ అండి. ఓకే, మీ అధ్యక్షులు వారు విశాఖ నార్త్ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసేసారు. ఏంటి, విశాఖ నార్త్ నుంచి ఆయన గెలిచే అవకాశం ఉందా? అక్కడ ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా, లేకపోతే అనుకూలమైన పరిస్థితులు ఏంటి, ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి అనే దానికి ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశానికి వచ్చేసరికి మా పార్టీలో ఎన్నికల అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీ అన్ని కాన్స్టిట్యున్సీల్లో సర్వేలు చేసిన తర్వాత మా అధ్యక్షులు వారు గాజువాక నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చింది కమిటీ. వచ్చిన తర్వాత మా అధ్యక్షులు వారు కొంచెం ట్రాన్స్పరెంట్గా, ఆయన బేసిక్గా ట్రాన్స్పరెంట్గా ఉంటారు కాబట్టి విశాఖ గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేసేదానికి నేను సముఖంగా లేను అని చెప్పారు. అందరూ ఇక్కడ పాజిటివ్ ఉంది, మీరు ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేసి కమిటీ అంతా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేసిన నోనో చేసేదానికి ఛాన్స్ లేదు, నేను అక్కడి నుంచి చేయను, నార్త్ నుంచి విశాఖ నార్త్ నుంచి చేస్తానని మా అధ్యక్షులు వారు చెప్పారు. గాజువాక నుంచి ఎందుకు చేయరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేటైజేషన్ కాకుండా ఆపేదానికి మా అధ్యక్షులు వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసి ఉన్నారు. సో ఆ కేసు నడుస్తూ ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వివిధ సంఘాలు వారందరూ చేసే ప్రతి పోరాటానికి మా అధ్యక్షులు వారు మద్దతుగా ఉంటున్నారు. సో ఈ ఆస్పెక్ట్ అంతా చూసుకొని నేను అక్కడ నుంచి పోటీ చేస్తే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానివ్వండి, లేకపోతే కార్మిక సంఘాలతో ఉన్న సఖ్యత కానివ్వండి, వాళ్ళ పోరాటానికి ఇచ్చే మద్దతు కానీ, నేను ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచేదానికి ఇదంతా నేను చేస్తున్నానేమో అని ఒక అపవాదం వస్తుంది. ఆ అపవాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఇక్కడ వైజాగ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు గాజువాక నుంచి మా అధ్యక్షుల వారికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినా కానీ, పాజిటివ్ గ్రౌండ్ ఉన్నా కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తున్నా, అక్కడ కార్మిక సంఘాలు చేసే ప్రతి ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా కానీ, ఇక్కడ నుంచి నేను చేస్తే పబ్లిక్ లో ఒక నెగటివ్ ఫీలింగ్ వెళ్తుంది, నెగటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది మన మీద, ఇక్కడ నుంచి నేను చెయ్యను అనేసి విశాఖ నార్త్ ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే విశాఖ నార్త్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానున్నటువంటి ఎన్నికల్లో వివి లక్ష్మీనారాయణ గారికి జై కొడతారా అంటే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం 2019 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గాజువాక నుంచి ఇప్పుడు అప్పటి జనసేన పార్టీలో మా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ వచ్చిన ఎంపీ ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల కంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చింది మా అధ్యక్షుల వారికి. అందులో గాజువాక నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. తర్వాత బెటర్ నెంబర్ ఓట్స్ వచ్చిన వాటిలో మన విశాఖ నార్త్ కూడా ఉందన్నమాట. సో గాజువాక నుంచి పోటీ చేస్తే మనం చేసిన ఉద్యమం అంతా ఎలక్షన్ కోసం చేసామని ఒక అపవాదం వస్తుంది కాబట్టి దాని నుంచి అది మనం ప్యూర్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపేదానికి మనం చేసిన పోరాటాన్ని ఇంకొక కలర్ తీసుకోవడం ఇష్టం లేక విశాఖ నార్త్ తీసుకున్నారు. విశాఖ నార్త్ నుంచి కూడా మా అధ్యక్షుల వారికి ఏంటంటే అక్కడ అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఉన్న అన్ని వర్గాల వారు మా అధ్యక్షుల వారు అక్కడ నుంచి పోటీ చేయాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. నేను అక్కడ నుంచి పోటీ చేస్తారని అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ లో ఒక రకమైన పాజిటివ్ మూమెంట్, ఇది మా అధ్యక్షుల వారిని ఎలాగని ఈసారి గెలిపించాలి అనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది విశాఖ నార్త్ నుంచి. సో ఈసారి విశాఖ నార్త్ నుంచి ఏ శక్తి కూడా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని గెలిపించేదానికి ఏ శక్తి కూడా ఓడించేదానికైతే సాహసం చేయలేదు. అన్ని ఫోర్సెస్ ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి అనుకూలంగానే ఉంటాయి. జై భారత్ నేషనల్ పార్టీ గెలవబోయే మొట్టమొదటి స్థానం కూడా విశాఖ నార్త్ అయిపోతుంది. ఓకే, మీరు చెప్తున్నట్లుగా అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వచ్చిన వ్యక్తుల్లో వివి లక్ష్మీనారాయణ గారు ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళు ఏ సమ్మె చేస్తున్నా కానీ వాళ్ళకి అనుకూలంగానే వాళ్ళకి మద్దతు ఇస్తూనే ఇప్పటి వరకు ఆయన కూడా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు అంటూ కూడా మీరు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ విశాఖ ఉక్కు కార్మికులైనా సరే వివి లక్ష్మీనారాయణ గారికి ఓటేసే పరిస్థితులు ఉంటాయా? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ విశాఖ ఉక్కు కర్మాగారం నంబర్ 1. అది ఏర్పడింది కూడా చాలా మంది బలిదానాల మీద. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక పెద్ద నినాదంతో ఒక సెంటిమెంట్స్ తో వచ్చిన ఒక పిఎస్యు అది ప్రైవేటైజేషన్ అవుతున్న టైంలో ఏ పక్షం కూడా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ పార్టీ కూడా దాన్ని బలంగా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయాల. ఎవరు ఈ రోజుకి జ్యుడిషియరీ
కేసీఐలోనో కోర్టును అప్రోచ్ అయ్యి కేసీఐలో ఒక మా అధ్యక్షుల వారే పిల్లేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టులో వేసేసి దాని మీద ఫైట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఉద్యోగ సంఘాల వాళ్ళు కానీ ఎవరన్నా కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు మా అధ్యక్షుల వారికి మా పార్టీకి చాలా బలంగా అండగా నిలబడబోతున్నారు. అందులో సెకండ్ థాట్ అనేది లేదు అసలు. ఓకే, అంటే అసలు ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలంటే ఆయన ఎంపీగా కదా పోటీ చేయాల్సింది. ఎంపీగా పోటీ చేసి కేంద్రంతో సంప్రదింపులు జరిగితే ఆ రకంగా అడుగులు పడడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మా అధ్యక్షులు వారు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, బట్ స్టిల్ జ్యుడిషియరీ అనే ఒక వెపన్ ని యూజ్ చేసుకొని అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేసి ఈ రోజు ఆ ప్రాసెస్ మొత్తాన్ని బ్లాక్ చేయించగలిగారు కదా. దానికి మనకు ఒక సంకల్పం ఉండాలి, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపాలనేది. కానీ దానికి ఎంపీలు ఎమ్మెల్యే అవ్వాలని అవసరంలా. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం నుంచి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానివ్వండి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు ఎవరు చేయలేని పని మా అధ్యక్షులు వారు చేస్తున్నారు కదా. చేసి దాన్ని బ్లాక్ చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కానివ్వండి, కనీసం అక్కడ ఉక్కు కర్మాగారం కార్మికులు కానీ మేనేజ్మెంట్ చేస్తున్న సమ్మె ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలిపేదాన్ని కూడా డేర్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ విప్పును ధిక్కరించి వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళను, నేను విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నేను ఆపుతాను, పోనీ ప్రైవేట్ పరం అవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి కొంటానని చెప్తుందా? చెప్పే పరిస్థితి లేదు. సో ముఖ్యమంత్రి అయినా చేయలేని పని ఒక సామాన్యుడిగా మా అధ్యక్షులు వారు చేస్తున్నారు కదా. ఓకే, ఏంటి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వివి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి అంటూ కూడా ఒక వార్త. లేదండి, ఈసారి క్లియర్ గా మా అధ్యక్షులు వారు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు. అది విశాఖ నార్త్ నుంచి నేను డిక్లేర్ చేశారు. ఎంపీ అనేది బయట వస్తున్న ఊహాగానాలు తప్ప అందులో వాస్తవం ఏమాత్రం లేదు. ఓకే, ఏంటి మరి విశాఖ నార్త్ లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? చెప్తున్నాను కదా, మా అధ్యక్షులు వారు అక్కడ క్యాండిడేచర్ డిక్లేర్ చేసిన వెంటనే అక్కడ ఉన్న వివిధ రకాల ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ గా, చాలా జూబ్లియంట్ మోడ్ లో ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత ఒక ఎమ్మెల్యేగా కావాల్సిందనే ఒక పాజిటివ్ మోడ్ లో అయితే అందరూ ఉన్నారు. ఖచ్చితంగా మా అధ్యక్షుల వారి గెలుపు విశాఖ నార్త్ నుంచి నల్లేరుపై నడికే అవుతుంది సార్. ఓకే, మొత్తం అసలు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారు? అంటే జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ ఏర్పడిందండి. ఆ ఫ్రంట్ నుంచి మేమందరం కలిసి 8 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాం. అన్ని 170 స్థానాల్లో మా ఫ్రంట్ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. అందులో మా పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారని ఫ్రంట్ డిసైడ్ చేస్తుంది. మరి అభ్యర్థుల జాబితా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది? కపుల్ ఆఫ్ డేస్ లో అండి, మోస్ట్లీ ఒక 1 వీక్ లోపు అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే 2-3 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభ్యర్థులని కూడా అన్ని పార్టీలు ఇప్పటికే అనౌన్స్ చేసే ప్రక్రియలో తనములకనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా కపుల్ ఆఫ్ డేస్ లో ఖచ్చితంగా మా పార్టీ నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుంది. యాజ్ నో అయితే మా పార్టీకి పెద్ద దిక్కు మా అధ్యక్షులు వారు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నిన్న డిక్లేర్ చేశారు. రిమైనింగ్ క్యాండిడేచర్స్ గురించి కూటమి ఉంది కాబట్టి కూటమితో డిస్కషన్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడి నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అఫీషియల్ గా అనౌన్స్. వివి లక్ష్మీనారాయణ గారి ఎజెండా ఏంటి? ఒకటండి, వివి లక్ష్మీనారాయణ గారి ఎజెండా ఒకటి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు గెలుస్తా వస్తున్నారు. కాదు గెలవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ప్రధాన ఎజెండా. సెకండ్ ఎజెండా మాకు ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు పరిపాలించిన గవర్నమెంట్, టీడీపీ, బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడు పరిపాలిస్తున్న వైసీపీ, 2 పార్టీలు ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అంశాలు సాధించే దాంట్లో ఫెయిల్ అయిపోయింది. సో ఒకటి ప్రజలు గెలవాలా, 2 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలా. ఈ 2 ప్యారలల్ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నాం. ఇదే ప్రధాన ఎజెండా జై భారత్ నేషనల్ పార్టీ. ఇది వివి లక్ష్మీనారాయణ గారి. ఓకే చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.